అత్ర అనువర్ణ్యతే గాథ పుణ్య పరమ శోభన గోపనీయాది కారుణ్యాది గౌతమేన ప్రకాశిత. గౌతమ మహర్షి చెప్పారట ఈ కథని. చాలా రహస్యాది రహస్యమైన కథ. అయినా ఈ కథని గౌతమ మహర్షి లోకోపకార దృష్టితో ఆయన చెప్పారు. ఆ కథను నేను కూడా చెప్తున్నాను, మీకు వినండి అని సూతుల వారు ప్రారంభించారు. ఇక్ష్వాకు వంశంలో పరమ ధార్మికుడైన మహారాజు ఉండేవాడు. ఆయన పేరు మిత్రసహుడు. ఆయన మంచి ధనుర్విద్యా పండితుడు, అనేక అస్త్రశస్త్రాలు బాగా తెలిసినవాడు, శాస్త్రాలన్నీ వేదాలన్నీ బాగా చదువుకున్నవాడు, మంచి పరాక్రమం గలవాడు, చాలా నిత్యము ప్రయత్నశీలుడుగా ఉండేవాడు. అంత ఉన్న ఎప్పుడు పరమ దయాళువై ఉండేవాడు. పుణ్యముల యొక్క పుంజం అంటే పుణ్యాల మూట ఆయన. అనేక రకాలైనటువంటి మంచి పనులు చేశాడు. అలాంటి వాడు దయార్ద్ర హృదయుడై మంచి సంపదతో కూడిన వాడివై ఆయన ఒకనోడు ఉన్నప్పుడు ఓసారి వేటకు వెళ్ళాట. ఏకదా మృగయాకేళిలోలుపస్త మహీపతి వివేక గహ్పరం ఘోరం బలేన మహతావృత. ఇంత దయాళు అంటున్నారు. రాజమర్యాదను అనుసరించి రాజులకి వేట అనేది స్వభావం కనుక వేటాడడానికి వెళ్ళారు. వేటాడడం అంటే వేళకోళంగా ఏదో మనం గన్ను పెంచుకుని ఎదురు కనిపించిన వస్తువులందరూ కాల్చేయడం కాదు. క్రూర మృగాల్ని వేటాడము అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఆ క్రూర మృగాల వల్ల ఆ అరణ్యాల్లో తపస్సు చేసుకునేటువంటి ధార్మిక జనులకి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించడానికి వేటకెళ్ళేవారు వాళ్ళు. అంతేకాని దాన్ని చంపేయడమే పరమార్థం పెట్టుకుని నేను పులిని వేటాడాను లేదా సింహంతో కుస్తీ పట్టాను, అది పౌరుషం కోసం కాదు చేసిన పని. మృగయాసక్తులై అది ఒక రాజమర్యాదలో ఒక వినోదంగా పెట్టేవారు. అలా వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడు అంటే ఒకరోజు ఆ మహీపతి ఓ పెద్ద దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. అక్కడ వివ్యాధ విచకై శార్దూలాన్ గవయాన్ మృగాన్ రుజూన్ వరాహాన్ మహిషాన్ మృగేంద్రానపి భూరిశ. చాలా అన్ని కూడా చాలా క్రూర జంతువులు. అంతేగాని లేళ్లను వేటాడాడు, చెవుల పిల్లల్ని వేటాడాడు, అక్కడ ఉండే పావురాలను చంపేశాడు, ఇలా కాదు. చాలా సాత్విక ప్రవృత్తి గల జంతువుల్ని వేటాడి చంపేయకూడదు. అది హింస, మాంసాహారం కోసం తన తినడం కోసం అని మాంసం కోసం చేసే పని. అలా కాకుండా క్రూర జంతువుల్ని వేటాడాడు. చాలా వెళుతూ ఒక పెద్ద ఓ రాక్షసి కనిపించింది అక్కడ. కమపి జలనాకారం నిజఘార నిశాచరం. ఓ పెద్ద నిశాచరుడు, ఓ రాక్షసి. అదేంటి పెద్ద అగ్నోత్రంలాగా చాలా భయంకరంగా వెలుగుతో ఉంది. వాణ్ణి ఈ వేటాడుతూ ఈ ఏదో మృగం అనుకున్నాడు, తీవ్రమైన బాణం వేశాడు, వాణ్ణి చంపేశాడు. ఆ రాక్షసి కూడా చచ్చిపోయాట వీడి చేతిలో, రాజుగారి చేతిలో. ఆయనకు తమ్ముడు ఉన్నాడు. తస్య అనుజ సుచావిస్థ దృష్ట్వా దూరే తిరోహిత భ్రాతరం నిహతం దృష్ట్వా చింతయామాస చేతసా. మా అన్నయ్య అనవసరంగా అకారణంగా ఏమీ పని లేకుండా ద్వేషం లేకుండా ఊరికే అనవసరంగా పొట్టబెట్టుకున్నాడు ఈ రాజుగారు. అంచేత దేవతలకి రాక్షసులకి కూడా జయింపడానికి వీలు లేనటువంటి బలపరాక్రమాలు ఉన్నవాడు ఈయన. మా అన్నయ్యను చంపేశాడు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుందామంటే సరి అయిన రుజు మార్గంలో నేను అతనితో దెబ్బలాడి అతన్ని నిలబెట్టలేను. అతనితో యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలు. దేవతలందరూ కూడా అతనితోటి యుద్ధం చేయడానికి సరిపోరు, అంత గొప్పవాడే. అందుచేత శర్మనేవ ప్రజేతవ్య మమ శత్రు నచ అన్యథ. ఏదో మోసం చేసి మాయ మాటలు చెప్పి మాయ మార్గంలో అతన్ని నేను జయించాలి అనుకున్నాడు. అనుకుని ఆ రాక్షసుడు ఒక మనుష్య వేషం ధరించి ఆ రాజుగారి దగ్గరకు వచ్చాడు. తం వినమ్రాకృతిం దృష్ట్వా భృత్యతాం కర్తుమాగతం చక్రే మహానసాధ్యక్షం అజ్ఞానాత్ సమహీపతి. వాడు మానవ వేషం వేసుకుని ఓ మనిషిలాగా వేషం మార్చుకుని అక్కడ రాజుగారి దగ్గరకు వచ్చి చాలా అతి వినయం ధూర్త లక్షణం అని చాలా వినయం చూపిస్తూ చాలా అంటే ఏంటి లోపల మనస్సులో ద్వేషం ఉంది, పైకి వినయం ఉంది. రాక్షసి అసలు మనుష్య వేషాన్ని ధరించాడు. రాజుగారి దగ్గరికి వచ్చి ఏదో భక్తి ప్రపత్తులతోటి ఉన్నట్టుగా నాటకం ఆడుతూ చాలా వినయంగా కబుర్లు చెప్పాడు. అతని ఆ మోసాన్ని గుర్తించలేకపోయాడు రాజు. ఈయన అసలు పరమ దయాళు అన్నాడుగా, ఎవడో వచ్చాడు దండం పెడుతున్నాడు, అయ్యా ఏదో ఉపాధి లేదండి కాస్త ఏదైనా చూసి పెట్టండి అంటే, సరేనా అయ్యా మా ఇంట్లో వంటింటికి నువ్వు కిచెన్ ఇన్ఛార్జ్ మహానసాధ్యక్ష వంటింటికి అధిపతిగా చేసేట ఆయన అజ్ఞానం చేత. ఆ టైంలో ఆ రాజుగారు కొంతకాలం వేటాడి తర్వాత వేటంతా పూర్తయిన తర్వాత తగిన నగరానికి వెళ్ళారట. ఆ వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు అంతఃపురానికి వెళ్ళారు. ఆ రాజుగారి పట్టపు మహిషి పేరు మదయంతి. నలచక్రవర్తికి దమయంతి అనేటువంటి భార్య ఎలా ఉందో అలాగా దమయంతి నలస్యేవ విదిత వల్లభాసతి తస్య రాజేంద్ర ముఖ్యస్య మదయంతి ఇది నామతః. ఆ రాజుగారి భార్య పేరు మదయంతి. ఆవిడ నలుడికి దమయంతిలాగా
ఈ రాజుగారికి సహధర్మచారిణిగా ఉంటూ అన్ని రకాలైనటువంటి కృత్యాల్ని నిర్వహింపజేస్తోంది. ఆ టైములో వశిష్ఠుడు వారి ఇంటికి ఆతిథ్యంగా వచ్చారు. వశిష్ఠ మహర్షి వస్తే, అయ్యా మీ తపస్సు అనుష్ఠానం అది పూర్తి చేసుకుని మా ఆతిథ్యానికి రండి అని రాజుగారు పిలిచారట. పిలిచి చాలా మంచి అతిథి వచ్చారు, చాలా గొప్ప అదృష్టం మనకి ఇవ్వాలా అని ఈ వంట అధిపతి అయినటువంటి ఇతనికి పురమాయించి, పెద్ద మహానుభావుడు వచ్చాడయా మహర్షి, ఆయనకి తగిన ఏర్పాట్లన్నీ చూడండి అని పురమాయించారు. రక్షస సోదరూపేణ సమ్మిశ్రిత నరానిషం శాఖానిషం పురక్షిత్తం దృష్ట్వా గురు రథాబ్రవీత్ అనేసరికి వీడికి దారి దొరికింది. ఆహా, ఇప్పుడు మనమేమి దీన్ని ప్రతీకారం చేయలేం, కాబట్టి ఈ అతిథికి మనం ఏదైనా ఒక రకమైన అపచారం చేస్తే అది రాజుగారే చేశారనే భావంతో ఆ మహర్షి ఈ రాజును శపిస్తాడు. దానివల్ల ఈ రాజుగారికి ఏదో కష్టం కలుగుతుంది, దానివల్ల నేను ప్రతీకారం తీర్చుకున్న వాడిని అవుతాను అని మనస్సులో భావించి ఆయనకి ఆహారం పెట్టేటప్పుడు నరమాంసంతో కలిపినటువంటి ఆహారాన్ని తయారు చేసి ఆ మహర్షికి వడ్డించాడు. అప్పుడు ఆయన వెంటనే అన్నాడు, జిగ్ జిగ్ నరామిషం రాజం స్వయైతర్మకారిణ ఖలేనోపకృతం మే వ్యాతో రక్షో భవిష్యసి. నాలాంటి బ్రహ్మర్షికి, మహా తపస్యాలకి సాత్వికమైన ఆహారం ఏదో పళ్ళో పాలో ఇవ్వాలి కానీ మాంసం నరమాంసం పెట్టి భోజనం పెడతావా దుర్మార్గుడా, నీకు ఎంత పొగరుగా ఉంది, కాబట్టి నువ్వు రాక్షసుడు వై పుట్టుగాక అని శపించారట ఆ మహర్షి ఆ రాజుని. రక్షకృతం అవిజ్ఞాయ శత్వైవంస గురుస్తత. ఒకసారి ఆలోచించాడు, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత విప్రా పశ్చిమ బుద్ధయ అంటారు. బ్రాహ్మణులకి వెంటనే క్షణకోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత మళ్ళీ నిదానంగా ఒకసారి, అయ్యో నేను చేసింది అనవసరంగా శపించేశాను, ఏమైంది బా, ఎందుకు ఇలా పెట్టుంటాడు, రాజు చాలా మంచివాడు కదా, ఇతను నాకు నరమాంసం పెట్టడం ఏంటి, అనవసరంగా శపించానేమో అని ఒకసారి ఆలోచించి యోగ మర్యాదలో మళ్ళీ ఆలోచించి చూశారట. పునర్విమృశ్యతం శాపం చకార ద్వాదశాబ్దికం అంటే వెంటనే గుర్తొచ్చింది, ఈ రాజుగారు తప్పేం లేదు, ఆ దుర్మార్గుడు చేసిన పనిది అని గుర్తించారు. కానీ ఇచ్చిన శాపం కదా, వెనక్కి తీసుకోవడానికి వాళ్ళకి శక్తి లేదు. ఒక బ్రాహ్మడు నోటమ్మట మాట వచ్చింది అంటే ఆ మాట అయి తీరుతుంది. అంటే ఇంకా ఆయన చేయగలిగింది ఏంటి అంటే, ఈ రాక్షసుడిగా నువ్వు ఉండే కాలం తగ్గించగలను, కాలాన్ని కుదించి ఓ 12 ఏళ్ళు మాత్రం నువ్వు రాక్షసుడిగా ఉండు, తర్వాత మామూలు నీ రూపం నీకు వస్తుంది అని ఆ శాపాన్ని 12 ఏళ్లకి కుదించాడట ఆ మహర్షి. రాజుగారు కూడా ఈయన ఇంకా ఆలోచించుకుని 12 ఏళ్ళు అన్నాడు, కానీ రాజుకు కూడా వెంటనే కోపం వచ్చింది. నేను ఇంత ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నాను, నా మానసిక ప్రవృత్తి కానీ నా తప్పు ఏమీ లేదనే విషయం కానీ తెలుసుకోకుండా నన్ను శపించేవు కదా, అంచేత నేను నీకు కూడా శాపం ఇస్తాను అని రాజుగారు ప్రయత్నిస్తున్నట్టు. ఇళ్ళల్లో ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అపోంజలినాదాయ గురుం శక్తుం సముద్యత పతిత్వా పాదయోస్తస్య మదయంతీయం న్యవారయత్. ఎప్పుడైతే రాజుగారు ఆ మహర్షికి కూడా నేను శాపం ఇస్తాను అని బయలుదేరాడో, ఆ పక్కన ఇల్లాలు ఉంది ధర్మపత్ని, ఆవిడ రాజుగారు ఆగండి ఆగండి, ఆయన మహర్షి వశిష్ఠుడు, మన ప్రారంభం మన కాలం బాగులేక ఆయన నోటమటి శాపం వచ్చింది, కానీ ఆయన శపించారు కదా నేను శపిస్తాను అంటే మన వినయ విధేయతలు ఎక్కడికి పోయాయండి, మన మర్యాద ఎక్కడికి పోయింది. మన ఇంటికి వచ్చిన అతిథి ఆయన మహావిష్ణు స్వరూపం, మహర్షి, పెద్ద పెద్ద జ్ఞాని, ఆయన కూడా ఉన్న విషయాన్ని గ్రహించి మళ్ళీ పునరాలోచన చేసుకుని కొంత తగ్గించాడు శాపాన్ని. ఇలాంటప్పుడు ఆయనకి మళ్ళీ మీరు శాపం ఇవ్వడం అంత మంచి పని కాదు అని ఆవిడ సలహా చెప్పింది. అది కరణేశ మంత్రి అంటే. కొడతాను అంటే బాగా చెప్పండి, కర్ర తీసుకురమ్మంటారా అండి అని తీసుకొచ్చే ఇల్లాలు అది సరి అయిన ఇల్లాలు కాదు. ఇల్లాలంటే మనిషికి కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించి ఆవిడ శాంతిని పెంచాలి. మనం అంతా వెంకటేశ్వర సుప్రభాతంలో చదువుతూ ఉంటాం చూడండి, ఈశానాన్ జగతోస్య వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్ శాంతి సంవర్ధినీం అని అమ్మవారి తాలూకు కృత్యం అది. ఆయనలో కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించి క్షమాగుణాన్ని పెంచేలాగా ఉండాలి తల్లి. అంతేగాని రాజుగారికి కోపం వచ్చింది అనుకోండి, వెంటనే అమలు చేసేయండి, ఎవరున్నారో చూడండి అని చెప్పకూడదు, దాన్ని ఎగతం తోయకూడదు. ఆ కోపం తగ్గించి ఆయనలో కాస్త దయాగుణాన్ని క్షమాగుణాన్ని పెంచేలాగా చూడాలి. మహావిష్ణువు యొక్క క్షమాగుణాన్ని పెంచుతుందిట మహాలక్ష్మి అమ్మవారు. అది ఆ ఇందాకటి స్తోత్రంలో ఉన్నమాట, తత్శాంతి సంవర్ధినీయమని మాట. అలాగే ఈ మదయంతి అనేటువంటి ఇల్లాలు రాజుగారి కోపాన్ని తగ్గించింది. అప్పుడు శాపం ఇవ్వడం అనేటువంటి ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నాడు రాజుగారు. వెళ్ళి ఆ శాపం కోసం నీళ్లు చేతిలో పుచ్చుకున్నాడుగా, ఆ పుచ్చుకున్న నీళ్లు ఏమవ్వాలి, ఆయన మీద జల్లేస్తే ఆయనకి శాపం వస్తుంది. ఆయన జల్లలే, ఆ నీళ్లు కాస్త తన కాళ్ళ మీదే పోసుకున్నట్టు ఆ రాజుగారు.
తత్యాజ పాదయో అంభః పాదౌ కల్మషతాంగతౌ. ఆ పాదం మీద ఎప్పుడైతే ఆ నీళ్లు పోసుకున్నారో అవి శాపం కోసం తీసుకున్న నీళ్లు కదా, ఆ నీళ్లు కాళ్ళ మీద పడేసరికి ఈ కాళ్ళకి పాపాలన్నీ సంక్రమించాయి. కల్మాషపాదుడు అని పేరైంది. అంటే కల్మాషపాదుడు అంటే పాపములన్నీ పాదాల్లో చేరినవాడు అని. ఆ నీళ్లు దాని మీద పడ్డంతో కల్మషాంఘ్రితి ఖ్యాత తత ప్రభృతి పార్థివ. ఆ రాజుగారికి కల్మాషపాదుడు అంటే పాపములు పాదాలకు చుట్టుకున్నవాడు అని అర్థం. అప్పుడు గురు శాపం చేత ఆయన రాక్షసుడు అయ్యాడు, అనంలో తిరుగుతున్నాడు. ఆ రాక్షస రూపాన్ని ధరిస్తూ కొంతకాలం ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బ్రాహ్మణ దంపతులు మంచి వయస్సులో ఉన్న వాళ్ళు కనిపించారట. రాక్షసుని ప్రవృత్తి ఏంటి అంటే, ఎవరైనా మానవులు కనిపిస్తే మనుషుల్ని తినడం అనేది రాక్షస స్వభావం కనుక, రాక్షసో మానుషాహార కిశోరం మునినందనం జగ్ధం జగ్రాహ శాపార్థ వ్యాఘ్రో మృగశిశుం యథ. ఆ దంపతులు బ్రాహ్మణ స్త్రీ, అతని భార్య, ఆమె భార్యాభర్తలు ఇద్దరు, బ్రాహ్మణ దంపతులు ఇద్దరు వచ్చారు. ఈయన రాక్షస ప్రవృత్తిలో ఉన్నాడు కనుక, రాజుగారు రాక్షసి అయిపోయి ఉన్నాడు కనుక ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి తినేద్దాం అనుకున్నాడు. ఓ పెద్ద పులికి ఓ చిన్న లేడిపిల్ల లాంటివి ఏదైనా కనిపిస్తే ఎలాగా ఆకలితో ఉన్నటువంటిది ఎలా మీద పడుతుందో ఆ రకంగా ఇతడు ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి చంపేద్దామనుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆ భర్తని ఎప్పుడైతే ఆ రాక్షసి పట్టుకుపోతున్నాడో ఆ తల్లి చాలా దీనంగా విలాపం చేసిందట. ఉవాచ కరుణం బాలా క్రందంతి భృషవేపిత భోభో మామా కృత పాపం సూర్యవంశ యశోధర మదయంతి పతిస్త్వం హి రాజేంద్రో నటు రాక్షస. ఆవిడికి ఇలా తెలుసు అని ప్రశ్నించకూడదు మనం. ఆవిడ చెప్తోంది రాజుగారితో, అయినా నువ్వు రాక్షసుడు కాదయ్యా, నువ్వు మదయంతి పతి అయినటువంటి మహారాజువి, ధార్మికుడివి, నీకు శాపం చేత ఈ రకమైన వేషం వచ్చింది. అలాంటప్పుడు బ్రాహ్మణ వధ చేసి బ్రహ్మహత్యా పాతకానికి మరొక దోషానికి నువ్వు ఉపక్రమించకు. అంచేత నాయన నువ్వు ఇది పనికిరాదు, నా భర్తని నువ్వు వదిలే. అదే రకంగా ఆవిడ చెప్పిందట. నా కాదమమ భర్తారం ప్రాణాత్ ప్రియతమం ప్రభో, నాకు ప్రాణం కంటే ఎక్కువ ప్రీతికరమైనటువంటి నా భర్తని నీవు వదిలిపెట్టు. రాజధర్మం ఏది అంటే, ఆర్తానాం శరణార్థానాం తమేవకి యతో గతి పాపానామివ సంఘాతై కిమ్మే దుష్టైర్జడాసుభి దేహేన చ అతిభారేణ వినా భర్త్రా మహాత్మన మలీబసేన పాపేన పాంచభౌతేన కిం సుఖం. అంచేత ఈ బాలుడు చాలా వేదవేత్త, బ్రాహ్మణ కుమారుడు, తపస్యాలి, చాలా శాస్త్రాలు బాగా తెలిసినవాడు. కాబట్టి ఇతని ప్రాణాలు తీసి నువ్వు బ్రహ్మహత్యా పాతకాన్ని మూట కట్టుకోవద్దు. అంచేత విరిపించు. శరణార్థులు బాధపడే వాళ్ళని రక్షించడం రాజధర్మం తప్ప వాళ్ళ ప్రాణాలు తీయడం రాజధర్మం కాదు. అతస్య ప్రాణదానేన జగద్రక్షాత్వయా కృత కృపాంకురు మహారాజ బాలాయాం బ్రాహ్మణ స్త్రియాం అని ఆవిడ చాలా చెప్పింది. కానీ సాధువులు ఈ రకంగా ఉంటారు అని సాధు ప్రవృత్తి చెప్పినా, ఈయన రాక్షస వేషంలో ఉన్నాడు కనుక మనస్సు అంతఃకరణం రాక్షసమైనటువంటి ప్రవృత్తితోటే ఉంది కాబట్టి ఆవిడ చేసినటువంటి ఆర్తి, బాధ, ప్రార్థన ఏమీ మనస్సుకి ఎక్కల. వీడి కాస్త వెంటనే చకాద స్థిర ఉత్కృత్య విప్రపుత్రం దురాశయ. ఆ బ్రాహ్మణ కుమారుడు శిరస్సుని తీసేసి శుభ్రంగా ఖండించేసి తినేసేస్తాడు. అథ సాధ్వీ కృషాదీనా విలప్య భృజదుఃఖిత ఆకృత్య భర్తురస్తిని చితాం చక్రే తథోల్బణాం. వెంటనే ఆనాడు సహగమనం ఆచారంగా ఉండేది. సహగమనం అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ఆమెకి ఇష్టం లేకుండా కూడా ఆవిడ్ని బలాత్కారంగా పెట్టి వీడి చితి మీద పేల్చి కాల్చేయడం కాదు. ఇతడి ప్రాణం పోయిన వెంటనే అన్యోన్య అనురాగం చేత ఆవిడ గుండె ఆగిపోయి ఆవిడంతటా ఆవిడ పోతుంది. లేకపోతే ఆవిడ నా అంతటా నేను ప్రాణత్యాగం చేస్తాను అని మనస్సుకి సంకల్పించుకుంటుంది. అలాంటివి సహగమనం. అంటే ఎందువల్ల, భర్త లేకుండా నేను క్షణకాలం కూడా జీవించలేను, భర్తే నాకు జీవిత సర్వస్వం, కాబట్టి భర్త లేని జీవితం నాకు అక్కర్లేదు అనే భావంతో చేసేటువంటి ఆత్మత్యాగం ఏదైతే ఉందో దానికి సహగమనం. అది కూడా చాలా నిషిద్ధింపబడింది అని అనేక కావ్యాల్లో మరణం సహగమనం పనికిరాదు, పుట్టే వాళ్ళకి ఆత్మహత్య ఎంతో, సహగమనం కూడా అలాంటిదే అని నిందించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవిడ అంటోంది, నేను భర్తారం అనుగచ్చంతి సంవిశంతి హుతాశనం, నేను భర్తతో సహగమనం చేస్తాను. ఈ రకంగా నా ప్రార్థన నువ్వు వినలేదు, నా భర్తకి మరణం వచ్చింది, ఇలాంటప్పుడు నేను బతికి ఏమిటి, కానీ నేను పతివ్రత స్త్రీని కనుక నీకు శాపం ఇస్తున్నాను విను. రాజ్య ప్రభృతి నారీషు యదా త్వమపి సంగత తదా మృతిస్తవా ఇత్యుక్త్వా వివేశ జ్వలనం సతి. మాకు అన్యోన్య ప్రీతిని చెడగొట్టి మా ఇద్దరిలో వియోగాన్ని కల్పించి నా భర్తని నువ్వు నా పొట్టన పెట్టుకున్నావు కనుక ఈ రోజు దగ్గర నుంచి నీవు ఏ రకమైన స్త్రీని ముట్టుకున్నా నీ ప్రాణం పోతుంది
అని శపించేసి ఆవిడ కాస్త వెళ్ళిపోయింది. ఇది కథ, మామూలుగా వచ్చే కథ అనుకోండి. ఇది దీనికి ప్రకృతానికి మనకేం సంబంధం ఏమిటి అంటే, సూర్యవంశంలో పుట్టిన మహారాజు ఒక వశిష్ఠముని యొక్క శాపానికి గురై రాక్షసుడుగా పుట్టాడు, రాక్షసుడిగా తయారయ్యాడు. ఆ రాక్షసుడుగా ఉన్నప్పుడు కూడా అతనికి వంశ విచ్ఛేదకరమైనటువంటి ఒక శాపం వచ్చింది. తను మళ్ళీ స్త్రీని ముట్టుకోవడానికే యోగ్యత లేదు. స్త్రీని కనుక ముట్టుకున్నట్లయితే తనకి ప్రాణం పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య వంశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి వంశోచ్ఛిత్తి అనేటువంటిది చాలా తప్పు. అంచేత ప్రజాతంత్రం మావ్యవచ్చేసి అని ఉపనిషత్తు మనకి హెచ్చరిక చేస్తోంది. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంత్రం మావ్యవచ్చేసి. పితృదేవతలకి ఊర్ధ్వదేహ క్రియలు చేయాలన్నా, తర్పణాలు చేయాలన్నా, వాళ్ళకి ఊర్ధ్వగతులు రావాలన్నా వంశం విచ్ఛిన్నం కాకూడదు అని ఉంది కదా. మరి ఇవాళ నువ్వు చేసిన పెద్ద ఘనకార్యం వల్ల సూర్యవంశం విచ్ఛిన్నం అవుతోంది. ఇలాంటి వంశ విచ్ఛేద హేతువైనటువంటి పని తప్పు అని ఎవడైనా అంటే, దానికి సమాధానంగా ఆ వశిష్ఠ మహర్షియే మళ్ళీ చాలా కృపావిష్ఠుడు కాబట్టి ఆయన తపోబలం చేత వాడి వంశాన్ని మళ్ళీ నిలబెట్టేట. అది కూడా చెప్తారే. సూర్యవంశ ప్రతిష్ఠిత్యై వశిష్ఠో మునిసత్తమ తస్యాముత్పాదయామాస మదయంత్యాం సుతోత్తమం. ఆ మదయంతి దేవికి ఒక మగ సంతానాన్ని అనుగ్రహించారట వశిష్ఠ మహర్షి. ఆ వంశ రాజ్యం పోయింది. రాజుగారేమో అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ తిరుగుతున్నాడు పిశాచి రూపంలో. ఆవిడేమో బ్రహ్మహత్య వెంటబడి వస్తోంది. ఆ బ్రాహ్మణ్ణి చంపాడు, ఈ బ్రహ్మహత్య వెంటబడి వస్తోంది. ఇన్ని రకాల కష్టాలు ఉంటే ఇంతలాగా వర్ణించి దీనికి ప్రకృతంలోకి వస్తున్నాడు అనమాట. ఆ రాజుగారు అప్పటికి ఈ 12 ఏళ్ళు పూర్తయింది. వశిష్ఠ శాపం చేత రాక్షస ప్రవృత్తి పోయింది. తన రాజుగా మళ్ళీ మారాడు. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, వదేసరికి అనవసరంగా నేను ఆ మునిపుత్రుడిని తినేశాను, నాకు అనవసరమైనటువంటి బ్రహ్మహత్యా దోషం వచ్చింది, దీన్ని ఎలా అయితే నేను పోగొట్టుకోగలను అనుకుని వెంటపడి తరువుకు వస్తూ ఉండేటువంటి బ్రహ్మహత్యా దోషానికి భయపడి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అనేక క్షేత్రాలు తిరిగేట. నానా క్షేత్రాన్ని తీర్థాన్ని చచార బహువత్సరం యదా సర్వేషు తీర్థేషు స్నాత్వాపి చ ముహుర్ముహు న నివృత్త బ్రహ్మహత్యా నిధిలామాయయౌ తదా. వాడికి అనేక తీర్థాలు తిరిగాడు, అనేక దానాలు, ధర్మాలు, యజ్ఞాలు ఎన్ని చేసినా ఆ బ్రహ్మహత్య వెంటాడడం మానలే. అనేసరికి చిట్ట చివరికి ఆయన మిథిలా నగరానికి వచ్చారట. అక్కడ గౌతమ మహర్షి దర్శనమైంది. ఆయన పరమ పవిత్రుడు. అప్పటికి ఇతడికి ఒక రకమైనటువంటి కాలం, మంచి కాలం వచ్చిందనమాట. హుతాసనమేవ అశేష తపస్విజన సేవితం. అగ్నిహోత్రులాగా ప్రకాశిస్తున్నాడు. చుట్టుపక్కల అనేక మంది తపస్యాలందరూ ఆయన్ని సేవించుకుంటున్నారు. అలాగా వచ్చేటువంటి ఒక మహేశ్వరుల్లాగా ఉండేటువంటి ఆ గౌతమ మహర్షిని చూసి శాంతుడు, శిష్యగణ సమేతుడు అయినటువంటి మహాతపస్యాలి అయినటువంటి ఆ మహర్షికి రాజుగారు పాదాభివందనం చేసి అడిగారట. గౌతమోపి ముని శ్రేష్ఠో రాజానం రవి వంశజం అభినంద్య ముని ప్రీత్యా సస్మితం సమభాషత. ఆ గౌతముడు అడుగుతున్నారు రాజుగారిని, కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిత్తే పదం అవ్యయం కుశలిన్య ప్రజా కచ్చిత్ అవరోధజనోపి వా కిమర్థమిక సంప్రాప్తో విసృజ్య సకలాం శ్రియం. ఎవరైనా సరే మహర్షులు రాజులను ప్రశ్నించే పద్ధతి ఇదే. శ్రీమద్ రామాయణంలో కచ్చిత్ సర్గాను సర్గంతా ఉంది. ఇలాంటిది మొత్తం ఏమని అడగాలి అని అంటే, ఏమయ్యా అందరూ ప్రజలందరూ కులాసాగా ఉన్నారా, ముందు నీ ఒంట్లో బాగుందా, నీ డబ్బులు బాగానే ఉన్నాయా, ఇవ్వడగరు. ముందు రాజుగారికి ఏంటి అంటే ప్రజాపాలనం ముఖ్య కర్తవ్యం కనుక నీ ప్రజలందరూ కుశలుగా ఉన్నారా, నీ ధర్మకార్యాలు బాగా జరుగుతున్నాయా, నీ అంతఃపుర స్త్రీలందరూ రక్షణంగా ఉన్నారా, ఎందుకు నీ సంపదని, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని వదిలిపెట్టి నువ్వు ఇలాగా అడవుల్లో ఎందుకు తిరుగుతున్నావు, ఏదో అలా పరధ్యానంగా ఉన్నట్టున్నావు, ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నావు. కించ ధ్యాయసిభో రాజన్ దీర్ఘముస్పంచనిశ్చన్. బాగా నిట్టూర్పులు వదులుతూ, చాలా ఏదో బరువుగా బాధపడుతూ, ఏదో మనసులో దీర్ఘమైన చింతతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏంటయా నీ మనసులో బాధ ఏమిటి అని అడిగారు. అంటే రాజుగారు వెంటనే చెప్పారు, సర్వే కుశలనః బ్రహ్మన్ వయం త్వదనుకంపయా. మహర్షులు మీలాంటి వాళ్ళ తపస్సులు ఉన్నంతకాలం, మీలాంటి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు ఉన్నంతకాలం, మీ దయకి పాత్రలమైన ఉన్నంతకాలం మేము అందరం సుఖంగానే ఉన్నామండి. బ్రహ్మాయత్తాహి సంపద అంటే రాజ్ఞాం ఉత్తమ వంశ్యానాం. ఉత్తమ వంశ సంజాతులు ఇక్ష్వాకు వంశపు రాజులు, వాళ్ళ యొక్క సంపద అంతా బ్రహ్మబలం. వశిష్ఠాది మహర్షులు, గౌతముడు, విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు వాళ్ళ ఆశీస్ ఫలితం కదా ఇదంతాను. కిన్ను మాం బాధకే త్వేష పిశాచి ఘోర రూపిణి. కానీ అయ్యా ఇలా బాధపడడానికి కారణం వెనకాల చూడండి, ఘోర రూపంలో బ్రహ్మహత్య పిశాచిలో తరువు వస్తోంది. నన్ను నేను తెలియకుండా అజ్ఞానం చేత ఓ బ్రాహ్మణ కుమారుణ్ణి చంపాను. దానివల్ల నాకు ఈ బ్రహ్మహత్య వెంటాడుతోంది.
దీనిలోంచి నేను శాపదగ్ధుడైనటువంటి నేను చేసినటువంటి ఈ పాపానికి పరిహారం కానక శాంతి లేక మనస్సుతో పరిపది విధాల బాధపడుతూ ఇలా వస్తున్నాను. ఎన్నో రకాల యజ్ఞాలు చేశాను, నా దగ్గర ఉన్న డబ్బంతా దానం చేశాను, అనేక రకాలైన చెరువులు తవ్వించాను, అనేక రకాలైనటువంటి గృహాలు కట్టించాను, అనేక రకాలైన క్షేత్రాలు తిరిగాను, అనేక రకాల మంత్రజపాలు చేశాను, అనేక దేవతల్ని పూజించాను. అయినా ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని రకాల దక్షిణలు దానాలు ధర్మాలు చేసినా ఈ వెనకాల మాత్రం పోటలేదు. తాని సర్వాణి కుర్వంతి స్వస్థం మాన్న కదాచన. అలాంటి మంచి పనులన్నీ కూడా నన్ను స్వస్థుడిగా చేయటం లేదు. కాబట్టి అద్యమే జన్మ సాఫల్యం సంప్రాప్త నివలక్ష్యతే. ఈనాటికి నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నానండి. మీ దర్శనమైంది. మాకు ఏదైనా నా కోరిక తీరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారట. అప్పుడు ఆయన అద్యమే తవ పాదాబ్జ శరణస్య కృతైన సహ శాంతిం గురు మహాభాగ ఏనాహం సుఖమాత్మయాం. అంచేత ఈ పాపానికి పరిహారం చెప్పి నాకు శాంతిని కలగజేయండి మహాప్రభు అని ఆ రాజుగారు గౌతముడి కాళ్ళ మీద పడి ప్రార్థించాడు. అప్పుడు ఆయన అంటున్నట్ట, గౌతముడు సాధు రాజేంద్ర ధన్యోసి మహాదేభ్యో భయం త్యజ. ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ప్రతీకారం ఉంది, నేను చెప్తాను విను, కంగారు లేదు. నువ్వు అసలు ఒరిజినల్ గా మంచివాడివి కదా, కాలం కలిసి రాక ఏదో తప్పుడు పని చేసావు. అది కూడా నువ్వు రాజుగా ఉండి చేయలే, రాక్షసిగా ఉండి శాపదగ్ధుడివై వేరే వేషంలో నువ్వు పరాధీనుడివై నీకు చేత కాక చేసావు కనుక నీకు పరిహారం చెప్తాను అని. శివే త్రాతరి భక్తానాం క్వ భయం శరణైషినాం. శరణాగతి పొంది శివుడి యందు భక్తి పొందితే పాపం ఎక్కడుంటుందయా, అన్ని పాపాలు పోతాయి, భయం అనేది లేనే లేదు. శృణు రాజన్ మహాభాగ క్షేత్రం అన్యత్ ప్రతిష్ఠితం మహాపాతక సంహారి గోకర్ణాఖ్యం మనోరమం. అది కథ మన ప్రారంభం. ఇంతవరకు భూమిక ఇంత విస్తృతమైన కథ చెప్తే గాని మన మనసుకి ఎక్కదని వేదవ్యాసుల వారు ఇంత కథను కల్పించారు. పెద్ద మహారాజు గారు, ఆయన అంత బ్రహ్మహత్యా దోషం, ఆయనకి రాక్షసులుగా శాపం, వశిష్ఠ మహర్షి గౌతమ మహర్షి వాళ్ళకి విందు, వాళ్ళకి బ్రాహ్మణ మాంసం పెట్టడం, ఇన్ని కథలు చెప్పి ఎంతటి వాడైనా మహామాయ అనేది కప్పేస్తుంది. అంత వాళ్ళు కూడా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. తప్పుడు పని చేయడం తప్పు కాదు, కానీ దాన్ని గుర్తించుకుని దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే పరమ మూర్ఖులుగా మనం మిగిలిపోతాం. మనం మానవ జన్మ ఎత్తాం, ఎన్నో రకాలైన తప్పుడు పనులు చేశాం, ఎన్నో రకాలుగా జీవితంలో చాలా కాలం వేస్ట్ చేసుకున్నాం. ఇవాళకైనా మనం ఇక్కడ 10 మంది కలిసి కూర్చుని చేయాల్సిన పని ఏంటి అని అంటే, మేము ఇలాగే తిరుగుతాము, ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులే సాగిస్తూ ఉంటాము అంటే దానిలో తేలిదే ఉంది. దానికి జరిగింది ఏదో జరిగిపోయింది, మంచో చెడ్డో జరిగింది. కానీ ఈనాటికైనా మహాపురుషుల యొక్క వృత్తాంతాలు విని ఇలాంటివి ఉన్నాయి కదా, శివభక్తి అనేది ఇన్ని పాపాలను తొలగిస్తుంది కదా, కాబట్టి మనం రేపటి నుంచైనా సరే ఉన్న కాలంలో ఎంతో అంత వీలు చేసుకుని శివారాధన చేస్తాము, ఇక్కడి నుంచి బుద్ధిపూర్వకంగా ఏ తప్పుడు పని చేయము అనేటువంటి ఒక దీక్ష పూనితే అప్పుడు మనం విన్నా ఈ సత్సంగం పెట్టినా దానికి ఉపయోగం. అంతేగాని ఏదో కాలక్షేపం సాయంకాలం 6:30 దగ్గర నుంచి 8 వరకు ఏదో పెద్ద షెడ్యూల్ తక్కువ టైముల్లో ప్రకారం ఇది ఒక టైం టేబుల్, దీనికి వస్తాం, వింటాం, వెళతాం, ఇది ఇక్కడే వదిలేస్తాం, రేపటి నుంచి మరి మామూలే అని అంటే ఈ మాటకు విలువ ఏముంది? చేయడానికి ఏమిటి అంటే వాళ్ళు చెప్పిన మాట ఏమిటి దాన్ని కూడా చూసుకోవాలి. శివేత్రాతరి భక్తానాం కో భయం శరణైషినాం. శరణాగతి పొందాలి, మనం శివారాధనం చేయాలి, శివుడి యందు భక్తిని పెంచుకోవాలి. అలా పెంచుకుని మనకి చేయాల్సిన మార్గాలు కూడా చూపిస్తోంది శాస్త్రం. ఏం చేయాలండి? శివభక్తి పెంచుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వేసవి కాలం కదా, ఊటీ సరదాగా షికారుగా వెళ్ళొస్తాం. ఊటీ వెళ్ళకండి, ఆ పక్కనే ఉంది గోకర్ణం, అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రంలో దర్శించుకుని మహాబలేశ్వరుణ్ణి దర్శించండి, అక్కడ స్నానం చేయండి, పశ్చిమాంబుదిలో పశ్చిమ సముద్రంలో స్నానం చేయండి, జన్మ చరితార్థం అవుతుంది అని ఉపదేశం చేస్తున్నారు ఆయన. మహాపాతక సంహారి గోకర్ణాఖ్యం మనోరమం ఎత్ర స్థితిర్న పాపానాం మహద్భ్యో మహతామపి. గోకర్ణం అనే క్షేత్రం తాలూకు విశిష్టత ఏమిటి అంటే అక్కడ ఎంత గొప్ప పాపమైనా సరే, పాపాల్లోకెల్లా పరాకాష్ఠ చెందిన పాపం ఏమిటంటే బ్రహ్మహత్య. అన్ని పుణ్యాల్లోకి గొప్ప పుణ్యం ఏది అంటే అష్టమేధం. బ్రహ్మహత్యాస్తమేధాభ్యాం నాపరం పుణ్యపాపయో అంటుంది శాస్త్రం. బ్రహ్మహత్య కంటే గొప్ప పాపం లేదు, అశ్వమేధం కంటే గొప్ప పుణ్యం లేదు. మరి అలాంటి బ్రహ్మహత్య చేశాడు వీడు, ఇంకెంతకంటే అన్ని చిన్నవే తప్ప పెద్దవి కావు. అలాంటి గొప్ప పాపం చేసినప్పటికీ కూడా అలాంటి పాపం కూడా గోకర్ణ క్షేత్రంలో నిలవదు. గోకర్ణ క్షేత్రానికి మనం వెళితే
మనం చూడండి ఆ రామాయణ కథలో మనం చదువుతాం కదా, సుగ్రీవుడు ఆ ఋషిముఖ పర్వతం మీద కూర్చున్నాడు. అంటే అక్కడికి రాత్రి వాలి, ఇంకెక్కడున్నా ప్రాణభయమే. కానీ ఆ ఫలానా చోటుకి వస్తే మాత్రం ఆయన వల్ల మనకి ఇబ్బంది ఉండదు, ఇక్కడ రక్షణ కల్పిస్తారు అనే విశ్వాసం. అలాగే గోకర్ణ క్షేత్రంలో వెళితే ఈ పాపాలన్నీ అక్కడికి రాకుండా ఉంటాయి. స్మృతోహి అశేష పాపఘ్న ఎత్ర సన్నిహిత శివ, సర్వపాప సంహర్త అయినటువంటి పరమశివుడు మహాబలేశ్వరుడు అనే పేరుతోటి ఆ గోకర్ణ క్షేత్రంలో ఉన్నారు. మనకి మీడియాలు సినిమాలు అపకారం చేసాయని అనుకుంటాం, కానీ అవి చేసిన ఉపకారాలు కూడా ఉంటాయి. భూకైలాస్ సినిమా చూశారు, ఆ మధ్యన మనందరూ చూసేవాళ్ళుగా. చక్కగా గోకర్ణ క్షేత్రం, రావణాసురుడు వినాయకుడు కథ, రావణాసురుడు తపస్సు చేయడం, ఆ తపస్సు చేసినటువంటి ఆత్మలింగాన్ని స్వామి ప్రసాదించడం, అది తీసుకుని వచ్చేటప్పుడు వినాయకుడు దాన్ని చేతిలో పట్టుకోమంటే ఆయన చేత అక్కడ పెట్టేయడం, ఆ కథ మనకి సినిమాల్లో చూపిస్తున్నారు. అదే కథ రాస్తున్నారు. ఎత్ర కైలాస శిఖరే యథా మందార మూర్ధని నివాసో నిశ్చిత శంభో తథా గోకర్ణ మండలే నాగ్నినా నశశాంకేన తారాగ్రహ నాయకై తమో నిస్తీర్యతే సమ్యక్ యథా చరిత్ర దర్శనాత్ తథైవ నేతరైస్తీర్థైర్న చ క్షేత్రైర్మనోరమై సద్యపాప విశుద్ధి స్యాత్ యథా గోకర్ణ దర్శనాత్. ఒక పోలికి చెప్పాడు. చాలా దట్టమైన చీకటి ఉందట. ఆ చీకటి మంచి గొప్ప మంట పెట్టినా తగ్గదు, గొప్ప చంద్రుడు ఉదయించినా పోదు, అనేక మంది గ్రహాధిపతులు తారాధిపతులు నక్షత్రాధిపతులు వచ్చినా పోదు. కానీ సూర్యమండలం వస్తే, సూర్యోదయం అయితే చీకటి పోతుంది. అలాగే ఇతర దాన ధర్మాదులు, యజ్ఞయాగాదులు, తపస్సులు, వ్రతాలు ఇవన్నీ పోగొట్టలేనటువంటి గొప్ప పాపాలని గోకర్ణ క్షేత్ర దర్శనం, శివ దర్శనం పోగొడుతుంది. అంచేత ఇతరై తీర్థై నచ క్షేత్రైర్ మనోరమై సద్య పాప విశుద్ధి స్యాత్ యథా గోకర్ణ దర్శనాత్. వెంటనే పాపాలన్నీ పోయేటువంటి అవకాశం గోకర్ణ క్షేత్రంలో ఉంది. ఎన్ని రకాలైన బ్రహ్మహత్యాది పాపాలు చేసినా సరే గోకర్ణం దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తితో మనస్సు నిశ్చలంగా పెట్టుకుని అక్కడ ఆ స్వామి పరమశివుణ్ణి కనుక ధ్యానిస్తే వాళ్ళందరూ శాంతిని పొందుతారు. కనుకనే ఇంద్రుడు, ఉపేంద్రుడు, బ్రహ్మగారు, సిద్ధికాంక్షలైనటువంటి సిద్ధ యక్ష కిన్నర కింపురుషాదులు వారందరూ కూడా అక్కడ ఉండి ఆ స్వామిని సేవిస్తూ ఉంటారట. తత్ర ఏకేన దినేనాపి యత్కృతం వ్రతం ఉత్తమం తది అన్యత్ర అర్ధ లక్షేణ కృతం భవతి తత్తమం. అక్కడ కనుక ఒక రోజు ఏదైనా ఒక మన మంచి పని చేస్తే అది ఇతరత్ర 1,00,000 సంవత్సరాలు చేస్తే ఎంత ఫలమో ఆ గోకర్ణ క్షేత్రంలో ఒక్కరోజు చేస్తే అంత ఫలం. అంచేత అన్యత్ర అర్ధలక్షేణ కృతం, ఇతర స్థలాల్లో 1,00,000 సంవత్సరాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క రోజున గోకర్ణంలో చేస్తే అంత ఫలం వస్తుంది. అంచేతనే బ్రహ్మ విష్ణువాది దేవతలందరూ కూడా అక్కడ ఆ మహాబలుడిని ఆరాధిస్తూ ఉంటారు. రావణాసురుడి చేత ప్రతిష్ఠితమైనటువంటి లింగం ఘోరేణ తపసాలబ్ధం రావణాఖ్యేన రక్షస తల్లింగం స్థాపయామాస గోకర్ణే గణనాయక. రావణాసురుడు తపఫలం అది. ఆ లింగం సంపాదించడం రావణుడు వంతు, కానీ ప్రతిష్ఠ చేయడం గణేశ్వరుడు వంతు. రాక్షస ప్రతిష్ఠితం అయితే దానికి ఆ విలువ లేదు. అంచేత గణాధిపతి ప్రతిష్ఠత కనుక అది గొప్ప వెలుగుతూ ఉంటుంది. తీసుకొచ్చింది మహాతపస్సంపన్నుడైన రావణాసురుడు తీసుకొచ్చాడు, కానీ ప్రతిష్ఠ చేసింది మాత్రం గణపతి. ఇంద్రుడు, బ్రహ్మ, ముకుందుడు, విశ్వదేవతలు, మరుద్దేవతలు, ఆదిత్యులు, వసువులు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా ఆ పూర్వద్వారంలో దేవదేవుడికి సేవిస్తూ ఉంటారు. అక్కడ 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలలో తూర్పు వైపు ద్వారం దగ్గర ఇప్పుడు ఈ చెప్పిన దేవతలందరూ ఉంటారు. యోన్యో మృత్యుస్వయం సాక్షాత్ చిత్రగుప్తస్య పావక పితృభిః సహ రుద్రైశ్చ దక్షిణ ద్వారం ఆశ్రిత. మృత్యుదేవుడు యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిహోత్రుడు, పితృదేవతలు, రుద్రులు వీరందరూ కూడా దక్షిణ ద్వారాన్ని ఆశ్రయించుకుని ఆ స్వామిని సేవిస్తూ ఉంటారు. వరుణ సరితాన్నాథ గంగాది సరితాంగణై ఆసేవతే మహాదేవం పశ్చిమద్వారం ఆశ్రిత. ఆ మహాబలేశ్వరుడి పశ్చిమ ద్వారంలో వరుణదేవుడు సమస్త విధమైనటువంటి నదీ జలాలతో కూడిన వాడై ఆయన సేవిస్తూ ఉంటాడు. వాయువు, కుబేరుడు, అమ్మవారు భద్రకర్ణిక, చండికాది మాతృదేవతలతో కలిపి ఉత్తర ద్వారాల్లో సేవిస్తూ ఉంటారట. వశ్వావసు చిత్రరస చిత్రసేనో మహాబల సహ గంధర్వవర్గైస్తే పూజయంతి మహాబలం. విశ్వావసువు, చిత్రకేతులు, చిత్రరథులు మొదలైనటువంటి మహాగంధర్వులందరూ కూడా ఆ మహాబలేశ్వరుణ్ణి చాలా గొప్పగా సేవిస్తూ ఉంటారు. రంభ, మేనక, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరస స్త్రీలందరూ అక్కడ నాట్యం చేస్తూ ఉంటారట స్వామికి.
వశిష్ఠ కశ్యప కణ్వ విశ్వామిత్రో మహాతపాః జైమినిశ్చ భరద్వాజో జాబాలిః క్రతురంగిరాః ఏతే వయం చ రాజేంద్ర సర్వే బ్రహ్మర్షయో మలాః అని ఈ కథ అంతా చెప్పి గౌతముడు నేను అక్కడి నుంచే వస్తున్నానయ్యా అన్నాడండి. ఇన్ని కబుర్లు చెప్పారు, మీరు ఎప్పుడైనా చూశారండి గోకర్ణం అన్నారనుకోండి, ఇక నేను వెళ్ళలేదండి అంటే ఆ మాటలకి విలువ తగ్గిపోతుంది. శృంగేరి చాలా గొప్పదండి, చాలా దివ్యమైన క్షేత్రం, అక్కడ మలహానికరేశ్వర లింగం ఉంది, ఋష్యశృంగ ఆలయం ఉంది అని నేను మనం చెప్పాం అనుకోండి. ఎప్పుడైనా వెళ్ళారా అండి అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదండి అంటూ ఉంటారండి అంటే అది చెప్పేదానికి విలువే ఉంది. మేమందరం ఎప్పుడూ సేవిస్తూ ఉంటాము, అక్కడికి వెళ్ళొచ్చాము, ఆ ఆనందాన్ని అనుభవించాం, మీకు చెప్తున్నాం మీరు వెళ్ళండి అంటే దాని బలం వేరు. కానీ మేము వెళ్ళలేదండి, మేము చెయ్యం, మీరు మాత్రం చెయ్యండి అంటే దానికి మాటకి విలువ చచ్చిపోతుంది. అందుచేత గౌతమ మహర్షి ఏం చెప్తున్నాడు, గోకర్ణ క్షేత్రం చాలా గొప్పది, మహర్షులందరూ అక్కడ సేవిస్తారు, మరి నీ మాట ఏంటి? నేను అక్కడి నుంచే వస్తున్నాను, నేను అక్కడికే వెళ్ళాను, అక్కడి నుంచే వస్తున్నాను. తథైవ మునయ సాధ్యాః అజనాంబరధారిణః అని చెప్పి వారందరూ నానా విభవ సంపన్నాః నానాభూషణ వాహనాః విమానై సూర్య సంకాశై అగ్నివర్ణై శశిప్రభై దేవతలందరూ కూడా అలాంటి గోకర్ణ క్షేత్రంలో ఉంటారు. అక్కడ ఎవరైనా శివపూజ చేసే మాట అయితే వారందరికీ కూడా కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా స్వామి తీరుస్తాడు. గోకర్ణ సదృశం క్షేత్రం నాస్తి బ్రహ్మాండ గోలకే తత్ర ఘోరం తపస్తత్వం అగస్త్యేన మహాత్మన. అక్కడ అగస్త్యుల వారు ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సనత్కుమారుడు, ప్రియవ్రత సుతులు వాళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేశారు. అలాంటి క్షేత్రము మళ్ళీ బ్రహ్మాండ గోలకంలో మరొకటి ఎక్కడా లేదు. అంచేత దేవతలందరూ కూడా అక్కడ వారి వారి భక్తి మేరకు తమ తమ మనఃపూర్వకంగా అనేక శివలింగాల్ని ప్రతిష్ఠ చేశారట. ఏతేచ అన్యేచ గీర్వాణాః సిద్ధ దానవ మానవాః గోకర్ణే దేవదేవేశం శివమారాధ్య భక్తితః స్వనామాంకాని లింగాన్ని స్థాపయిత్వా సహస్రశః. కాశీ ఒకటి, గోకర్ణం ఒకటి, ఎక్కడ చూసినా లింగాలే కనిపిస్తాయి. ఈ లింగం ఏమిటి? ఇది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేసిందండి, ఇది ఇంద్రుడు చేసింది, ఇది చంద్రుడి చేత ప్రతిష్ఠ, ఇది కుమారస్వామి చేత ప్రతిష్ఠ, ఇలాగ రకరకాలు. ఏ దేవత వచ్చినా ఆ స్వామిని సేవించుకోవడం, తన పేరుతో గుర్తుగా ఓ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం. ఆ రకంగా ఈ గోకర్ణ స్థానంలో కూడా విష్ణోశ్చ దేవదేవస్య బ్రహ్మణ పరమేష్ఠిన కార్తికేయస్య వీరస్య గజవక్త్రస్య చానఘ ధర్మస్య క్షేత్రపాలస్య దుర్గాయాశ్చ మహామతే గోకర్ణే శివలింగాన్ని విద్యంతే కోటి కోటిశః. ఈ దేవతలందరూ మహావిష్ణువు చేత ప్రతిష్ఠింపబడింది, బ్రహ్మగారు చేసింది, కార్తికేయుడు కుమారస్వామి ప్రతిష్ఠ చేసింది, గణపతి ప్రతిష్ఠ చేసింది, ధర్మ స్వరూపుడైన యమధర్మరాజు, క్షేత్రపాలకుడు, దుర్గామ్మవారు, వీళ్ళందరి యొక్క శివలింగాలు అక్కడ ఉన్నాయి. అసంఖ్యాతములైనటువంటి తీర్థములు అక్కడ ఉన్నాయి. ఒక్క మాట చెప్తున్నాను వినండి అన్నాడు. బహునాత్రకి ముక్తేన గోకర్ణస్థాని పార్థివ సర్వాణి అస్నాని లింగాని తీర్థాని అంబాంశ సర్వశః. ఒకే మాట, ఇంక పైన ఆయనకి విసుగెత్తింది. ఎంతకాలం చెప్తారు ఆ లింగం ఈ లింగం ఆ లింగం ఏ లింగం అంటే, అబ్బా ఎన్నయ్యా ఎన్ని చెప్తావు అని. కాదు, గోకర్ణంలో ఉన్న ప్రతి రాయి ఒక శివలింగమే. ఆఖరి మాట, ప్రతి చిన్న గులకాయ దగ్గర నుంచి పెద్ద పెద్ద పాషాణాల వరకు అన్ని శివలింగాలే. సర్వాణి అస్మాని లింగాని. అక్కడ ఉన్నటువంటి నీటి బిందువులు అన్నీ కూడా తీర్థములే. అంత గొప్పది శివలింగములు తీర్థముల యొక్క మహిమ అక్కడ ఉంది కనుక నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని సేవించుకో. ఆ లింగం తాలూకు గొప్ప విశేషం ఏమిటి అంటే సర్వేషాం శివలింగానాం సార్వభౌమో మహాబలః. అన్ని లింగములకి కూడా సార్వభౌమ స్థానంలో ఉండేటువంటి మహాబలేశ్వరట్టది. అది కూడా యుగానికి రంగు మారిపోతుంది, మనకి తెలియదు అది, కానీ మా పురాణం చెప్తోంది కనుక మనం వినాలి. చూడండి, కృతే మహాబల శ్వేత. కృతయుగంలో ఆ మహాబలేశ్వర లింగం తెల్లగా ఉంటుంది. త్రేతాయాం అతి లోహిత. త్రేతాయుగం వచ్చేసరికి అదే ఎర్రటి రంగులో వచ్చేస్తుంది. ద్వాపరే పీతవర్ణశ్చ. ద్వాపర యుగం వచ్చేసరికి అది పీతవర్ణంగా మారుతుంది. కలౌ శ్యామో భవిష్యతి. కలియుగంలోకి వచ్చేసరికి నల్లగా తయారవుతుంది. ఆక్రాంతం సప్తపాతాళం కుర్వన్నపి మహాబల. సప్తపాతాళాన్ని కూడా తవ్వేసినప్పటికీ కూడా మహాబలుడు దాని చేత ఆక్రమించినట్టు. ఇది లింగ ప్రాదుర్భావ ఘట్టంలో లింగ పురాణంలో బాగా స్పష్టంగా ఉంది. శివపురాణంలో కూడా చాలా కథ ఉంది. ఒకరోజు బ్రహ్మకి విష్ణువుకి తగు వచ్చింది. అంటే సృష్టి ప్రక్రియ ప్రారంభించి చెప్తున్నప్పుడు మొట్టమొదట్లో శివుడు ఉన్నాడు. ఆ శివుడి నుంచి సదాశివుడు పుట్టాడు. మొదటి శివుడికి సదాశివుడికి తేడా ఏమిటి అంటే మొదటి శివుడు నిరాకార నిర్గుణ శుద్ధ బ్రహ్మ చైతన్యం. అది దానిలోంచి సదాశివుడు అనేటువంటిది ఒక సృష్టి ఆరంభం కోసం తయారైనటువంటి ఒక అవతారం.
ఆ సదాశివ పట్టమహర్షి అయినటువంటిది జగన్మాత మాయా అనేటువంటి అది అర్ధనారీశ్వర అవతారంగా తయారైందనమాట. మనందరికీ ఆ శంకరాచార్యుల వారు రాసిన శ్లోకాలను కూడా ఉన్నాయి. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ దంబిల్లకాయ జటాధరాయ నమశివాయ నమశివాయ మందారమాలా కలితాలకాయ కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయ దిగంబరాయ నమశివాయ నమశివాయ అని చాలా భక్తితో అర్ధనారీశ్వర స్తోత్రం చేశారు ఆయన. ఆ సదాశివుడు ఆ జంట. శంకరాచార్యుల వారే కూడా సౌందర్య లహరిలో రాస్తూ ఈ బ్రహ్మ వీళ్ళు అందరూ చేసి ఉన్నప్పుడు బ్రహ్మగారి ఇల్లాలి పేరు సరస్వతి, అలాగే మహావిష్ణువు యొక్క ఇల్లాలి పేరు మహాలక్ష్మి, రుద్రుడి యొక్క ఇల్లాలి పేరు పార్వతి. మరి నువ్వెవరమ్మా అన్నాడు. నువ్వెవరంటే వీళ్ళు ముగ్గురు కాదన్నాడు. వీళ్ళ ముగ్గురి కంటే మూలపటమ్మ, ముగ్గురు అమ్మల కన్నా మూలపటమ్మ ఆవిడెవరు? సదాశివుడి యొక్క పట్టమహర్షి. గిరావాభిరుద్దేవీం గృహిణీం ఆగమ విద హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితమయాం తురీయా కా విశ్వం దురధిగమ నిశ్చీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని వర్ణించారు శంకరాచార్యుల వారు. తురీయ అంటే నాలుగోది, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కంటే కూడా నాలుగో స్థానం. అది సదాశివుడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మం యొక్క పట్టమహిషి అయినటువంటి మహామాయ ఆ దంపతుల చేత ఈ సృష్టి అంతా కలిగిందట. వారు జగత్ సృష్టి కోసం ఒక మహావిష్ణువుని ఓ బ్రహ్మగారిని సృష్టించి ఓ పెద్ద మనకందరికీ తెలిసిన కథ, ఓ పెద్ద సముద్రం మధ్యలో క్షీరసాగరంలో ఆయన పడుకున్నాడు మహావిష్ణువు. ఆయన బొడ్లోంచి ఓ కమలం వచ్చింది. ఆ కమలంలో బ్రహ్మగారు వచ్చాడు. వచ్చేసరికి వీళ్ళకి మొదలు పుట్టిన దగ్గర నుంచి అన్ని శక్తులు ఉండడంతో పాటు అహంకారం కూడా వచ్చింది. అంతస్తత్వ బహిస్తమ అని ఒకడు. సత్వగుణం లోపల ఉంటుంది, బయటికి తమో గుణం ప్రధానంగా ఉంటుంది. అది రుద్రుడి యొక్క స్వభావం. లోపలంతా చాలా బోళాశంకరుడు, చాలా సాత్విక ప్రవృత్తి ఉంటుంది. మనస్సు అంతా వెన్నపూస లాంటిది. కానీ బయటికి మాత్రం తమో గుణ బహుళంగా కనిపిస్తూ ఉంటాడు. రుద్రుడని, అందరినీ చంపుతాడని, ప్రళయం చేస్తాడని ఇలాంటి పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. అంతస్తత్వ బహిస్తమ ఇది రుద్రస్వరూపం. కానీ మహావిష్ణువు స్వరూపం ఏమిటి అంటే పయోముఖ విషగోంభం. అంతః తమః బహిస్తత్వ. బయటికి మాత్రం అలాగా సత్వగుణంతాగా కనిపిస్తాడు. లోపల మహారాక్షస సంహారం అంతా ఆయనే చేశాడు. పైకి జగద్రక్షణ అని పేరు. మధుకైటపులతో చంపిన, రావణ కుంభకర్ణాదుల్ని చంపిన, శిశుపాల జరాసంధాదుల్ని చంపిన, ప్రళయం అంతా అయిందే, చేసే పని అంతా అయిందే. కానీ బయటికి పేరు ఏమొచ్చింది అంటే అబ్బా ఆయనంతా లోకాన్ని రక్షిస్తాడండి, మీ శివుడు అందరినీ భక్షిస్తూ ఉంటాడు అంటారు. లోకాన్ని అందరినీ ఉద్ధరించింది స్వామి. తమోగుణ బహుళంగా పైకి కనిపించిన లోపల సత్వగుణ ప్రధానుడు. మహావిష్ణువు లోపల తమో గుణంగా ఉంటుంది, పైకి సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ మహావిష్ణువు వచ్చినప్పుడు మంచి బాగా తామసంగా కనిపించి నేనే గొప్పవాడు నేను. ఆ బ్రహ్మ ఏం చేశాడు? నేను పుట్టాను, నేను సృష్టించాను, ఈ జగత్తునంతటినీ సృష్టికర్త నేను అనుకుని ఆయన అనుకున్నాడు. వీళ్ళిద్దరికీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వచ్చి ఆయనేమో వచ్చి నువ్వెవడవన్నాడు. నువ్వెవడమంటావురా బాయ్, నువ్వు వస్తా బ్రహ్మ అని పిలిచి నువ్వందరికీ జాగ్రత్తగా ఉండు, నీకు నేనే రక్షకుణ్ణి, నీకు తండ్రి లాంటి వాడిని నేను అని ఈయన చెప్పాడు. నువ్వెవడో అడ్రస్ లేని వాడివి, నువ్వు నాకు తండ్రి ఏంటి, నేనే పుట్టిస్తాను, అందరినీ సృష్టించేవాడిని నేనే అని బ్రహ్మగారు చెప్పారు. వీళ్ళిద్దరికీ వైరం ముదిరింది. అది యుద్ధం వరకు వచ్చింది. ఆ యుద్ధంతో దేశం అంతా అల్లకల్లోలం అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు లింగ ప్రాదుర్భావ ఘట్టం చెప్తారు. శివలింగ స్వరూపంలో స్వామి అవతరించారు. పెద్ద జాజ్వల్యమానమైన లింగం, పాతాళం దగ్గర నుంచి ఉపరలోకాలన్నీ ఆక్రమించినటువంటి లింగం. అలాంటి లింగ ప్రాదుర్భావం జరిగింది. ఆ లింగానికి తుదా మొదలు తెలియలేదు ఎవరికి. వీళ్ళిద్దరిలోనూ పరీక్ష పెట్టారు. శివపురాణంలో కథ లేదు కానీ దేవి భాగవతాదుల్లో కథ ఉంది. నువ్వు దీని అంతు చూసి రండి, ఎవరు ముందు వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని నిర్ణయిద్దాం నీ ఇద్దరిలోనూ అని ఒక రాజీ కుదిరిచెట్టాను. కుదిరిస్తే హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మగారు పై లోకాలు వెతకడానికి వెళ్ళాడు. దాని చివరి చూద్దామని పాతాళ లోకంలోకి మహావిష్ణువు లోపలికి వెళ్ళాడు. ఇద్దరికీ అంత పట్టని మాట నిజం. కానీ బ్రహ్మగారు చిన్న ట్విస్టింగ్ ఇచ్చాడు అనమాట. వచ్చి నేను చూశానన్నాడు. మధ్యలో ఓ మొగల పువ్వుని, ఓ ఆవుని సాక్ష్యాలు పెట్టుకుని నేనంతా అక్కడి నుంచి పడినటువంటి శివలింగం పైనుంచి జారిపడిన మొగల పువ్వుని తీసుకుని నేను వచ్చానండి, ఇదిగోనండి సాక్ష్యం కావాలంటేను మొగల పువ్వు తీసుకొచ్చాను, నేను చివరి చూసి వచ్చాను. నిజం బయటపడింది. విచారణ తేల్చే పోతే ఏమైంది? బ్రహ్మగారికి పూజార్హత లేకుండా పోయింది. ఆ మొగల పువ్వు శివ పూజకి నిషేధింపబడింది. ఆవు యొక్క ముఖం పనికిరాదు, గోపృష్ఠమే పరమ పవిత్రమైనది అని శాపాలు వచ్చాయి. అవన్నీ పౌరాణిక గాథలు అనుకోండి. చూడకపోవడం ఖాయం.
ఆది మధ్యాలు లేనటువంటిది. దానికి చివర మొదలు లేదు లింగానికి. అనాది లయం, ఆది లేదు అంతం లేదు. అలాంటి లింగ ప్రాదుర్భావం జరిగినప్పుడు ఆ లింగము యొక్క చివరి నేను చూశాను అంటాం బ్రహ్మగారి అవివేక్. నేను చూడలేదు అని మహావిష్ణువు దగ్గరకు వచ్చి సరెండర్ అయిపోయాడు. అంచేత కొంత ఆయన విజ్ఞాని, అంచేత ఆ స్థితిలో లింగ ప్రాదుర్భావం జరిగిందట. అక్కడ బ్రహ్మ విష్ణువుల యొక్క అజ్ఞానాన్ని తొలగించారు స్వామి మహేశ్వరుడు అని పేరు. అలాంటి లింగములు అన్నిటిల్లోకి చాలా లింగాలు ఉన్నాయి. ఆ అన్ని లింగాల్లోకి కూడా సార్వభౌమ స్థానీయమైన లింగం గోకర్ణంలో ఉండే మహాబలేశ్వర లింగం. ఆక్రాంతం సప్తపాతాళం కుర్వన్నపి మహాబల ప్రాప్తే కలియుగే ఘోరే మృదుతాముపయాస్యతి. అంత ఘోరాతి ఘోరంగా, తీక్ష్ణంగా, అత్యంత ప్రకాశవంతంగా ఉండేటువంటి ఆ లింగం కూడా కలియుగం వచ్చేసరికి చాలా మృదువుగా, చాలా శాంతంగా తయారవుతుందట. పశ్చిమ సముద్ర తీరంలో ఉండేది గోకర్ణ క్షేత్రం. పశ్చిమ అంబుధి తీరస్థం గోకర్ణ క్షేత్రం ఉత్తమం బ్రహ్మహత్యాది పాపాని దహతీతి కిం అద్భుతం. అలాంటిది అన్ని పాపాలని తొలగిస్తుంది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ స్వామిని సేవించు. తే సర్వే ప్రాప్య గోకర్ణం స్నాత్వా తీర్థజలేషు చ దేవం మహాబలం దృష్ట్వా ప్రయాత శాంకరం పదం. అందుచేత నువ్వు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని సేవించి నీ బ్రహ్మహత్యా పాతకాన్ని నుంచి నువ్వు బయటపడచ్చు అన్నట్టు. ఎప్పుడు చేయాలండి అన్నట్టు శివ పూజ అంటే ఇందాక చెప్పా. ఇంకా మహాశివరాత్రి నాడు రాత్రి అది ఒక్కటేనా, ఇంకెప్పుడు లేదా అని అంటే శివ పూజ జపో హోమో వ్రతచర్యా ద్విజార్చనం యత్కించిద్వా కృతం కర్మ తదనంత ఫలప్రదం. ఆ సముద్రంలో స్నానం చేయడం, అక్కడ పితృతర్పణాలు చేయడం, అక్కడ శివ పూజ చేయడం, అది ఎప్పుడు చేసినా మంచిదే. సరే, మహాశివరాత్రి అనేది జన్మానికి ఒక భాగ్యం, అది గొప్పది, ఇందాకనే చెప్పాం. ఆ అవేళ కుదరకపోతే వ్యతిపాతాది యోగాలు వచ్చినప్పుడు కానీ, సంక్రాంతులు, రవి సంక్రమణాలు, మనకి సంక్రమంతి పండుగ అంటే జనవరి 14 మాత్రమే తెలుసు, మకర సంక్రమణం. లేదా కొంతమంది దక్షిణాయన పుణ్యకాలం అని కర్కాటక సంక్రమణం కూడా అలవాట్లో ఉంది. అలాగే ప్రతి నెల రాశి మారి తీసరికల్లా సూర్య సంక్రమణం జరుగుతూనే ఉంటుంది. తులా సంక్రమణం, తర్వాత వృశ్చిక సంక్రమణం, అలాగే ధనుస్సులోకి వెళ్తాడు. ప్రతి నెలకి ఓ రాశి మారి ఇంకో రాశిలోకి వెళ్తాడు కదా. 12 నెలలు 12 రాశులు సూర్య సంచారానికి సంక్రమణం అని పేరు. అలాంటి రవి సంక్రమణం జరిగే ప్రతి రోజుని కూడా మహాప్రదోష వేళాసు శివ పూజ విముక్తిదా. మహాప్రదోషం దాని తర్వాత కథ మనకి రేపు వస్తుంది. ఆ కథ ప్రదోషము అంటే మాసంలో త్రయోదశి తిథులు 2 సార్లు వస్తాయి. శుక్లపక్ష త్రయోదశి, బహుళపక్ష త్రయోదశి. ఆ త్రయోదశి నాడు సాయంకాలం సూర్యాస్తమయానికి ముందు 3 గంటల దగ్గర నుంచి, అంటే మధ్యాహ్నం 3 దగ్గర నుంచి 6 సుమారు ఆ ప్రాంతం, అది ప్రదోష కాలం అంటారు. అలాంటి మహాప్రదోష కాలంలో శివ పూజ అత్యంతం ఫలప్రదం అని చెప్పి నీకు కథ చెప్తాను వినన్నాడు. అథైకాంతే ప్రవక్ష్యామి తిథిం పార్థివ ముక్తిదాం యస్యాంకిల మహావ్యాధో లేభే శంభోపరం పదం మాఘమాసే మహాపుణ్యాయాస కృష్ణ చతుర్దశి. అక్కడ గొప్ప తిథి ఏది అంటే శివరాత్రి. శివలింగం బిల్వపత్రం దుర్లభం హి చతుష్టయం. అలా మాఘ కృష్ణ చతుర్దశి మనం చెప్తూ ఉంటాం. బిల్వాష్టోత్తరం చెప్పేటప్పుడు మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురోః అని చెప్తూ ఉంటాం. దుర్లభం. నభోమాసేందు వాసరే పూజ ఒకటి. శ్రావణ సోమవారం నాడు, మనం కార్తీక సోమవారం రేపు, కార్తీక సోమవారాలు, నక్తాలు, అభిషేకాలు మనకు అలవాటు. కానీ శ్రావణ సోమవారం నాడు చాలా శివప్రీతిగా అభిషేకం. శృంగేరి మఠంలో శ్రీచరణులు తప్పకుండా చేస్తూ ఉంటారు ఎప్పుడు శ్రావణ సోమవారం నాడు పూజ. చాలా మహాపూజ, అది చాలా విశేషం. దుర్లభం నభోమాసేందు వాసరేను. శ్రావణ సోమవారం నాడు శివారాధన చేయడం చాలా విశేషం. అలాగే మహాశివరాత్రి నాడు శివారాధన చేయడం విశేషం చెప్పి, గోకర్ణం శివలోకస్య నృణాం సోపాన పద్ధతి. ఆ గోకర్ణం ఎలాంటిది అని అంటే, మనకేదో చూడండి, బాంబేలో ఇండియా గేట్ అని పెట్టాం, భారతదేశపు ప్రవేశ ద్వారం. అలాగే కైలాసానికి వెళ్ళడానికి ఓపెనింగ్ గేట్ ఎక్కడ అంటే గోకర్ణం. గోకర్ణం శివలోకస్య నృణాం సోపాన పద్ధతి. శివలోకానికి వెళ్లే మెట్లు, మొదటి మెట్టు ఏది అంటే గోకర్ణ దర్శనం. శృణురాజన్ అహమపి గోకర్ణాదధనాగత. నేను కూడా ఇప్పుడే ఆ గోకర్ణేశ్వరుణ్ణి సేవించుకుని వస్తున్నానయ్యా, అంటే దాన్ని బట్టి నువ్వు చేసుకో అని చెప్పారట. అలా చెప్పిన తర్వాత ఈయన కూడా అమునాజ్య నరేంద్రేణ జనకేన ఇయక్షున నిమంత్రితోహం సంప్రాప్తో గోకర్ణాత్ శివమందిరాత్. ఆ రాజర్షులందరూ కూడా ఈ రకమైన వృత్తాంతాన్ని విన్నారు. వారందరూ వెళుతున్నారు. నేను ఇప్పుడు ఆ గోకర్ణ క్షేత్రం నుంచి వస్తున్నాను. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు స్వామి అని అడుగుతావేమో. జనక రాజేంద్రుడు ఓ యాగం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఆ యాగంలో భాగం పంచుకుందామని వెళుతున్నాను అని చెప్పి
నేను మనసా కృతార్థుణ్ణి, నీకు అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగ్గాక అని ఆశీర్వచనం చేసి ఆ గౌతమ మహర్షి వెళ్ళారట. ఇది గోకర్ణ మహిమానువర్ణనం అనే పేరుతోటి 2వ అధ్యాయం పూర్తి చేశారు ఇక్కడితో.